కె. విశ్వనాథ్ తెరకెక్కించిన శుభలేఖ చిత్రంతో నటునిగా పరిచయమైన సుధాకర్ ఆ సినిమా టైటిల్నే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో కామెడీతో కబడ్డీ ఆడేసిన సుధాకర్ పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో అలరించారు. కొన్ని సినిమాల్లో విలన్గానూ మెప్పించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో అలరిస్తూనే ఉన్న శుభలేఖ సుధాకర్ నవంబర్ 19న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వైవిధ్యాన్నే నమ్ముకుని సాగుతున్న సుధాకర్ అప్పట్లో గాయని ఎస్పి శైలజను ప్రేమించి పెళ్లాడారు. భార్యాభర్తలిద్దరూ చిత్రసీమలోనే రాణించారు. రాబోయే రోజుల్లో శుభలేఖ సుధాకర్ మరిన్ని విలక్షణమైన పాత్రల్లో అలరిస్తారని ఆశిద్దాం. తొలుత కొన్ని చిత్రాల్లో నటించిన దేవానంద్ హరే రామ హరే కృష్ణతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది జీనత్ అమన్. ఆ తర్వాత జీనత్ తన అందచందాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ సాగారు. జీనత్ తమ చిత్రంలో నటిస్తే చాలనుకుని ఆమె కాల్ షీట్స్ ఎంత కాస్ట్లీగా మార్చినా అంత మొత్తం ఇచ్చి మరీ నిర్మాతలు సినిమాలు నిర్మించారు. అదే తీరున జీనత్ నటించిన అనేక చిత్రాలు బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. నవంబర్ 19న జీనత్ అమన్ పుట్టినరోజు. ఇప్పుడంటే 7 పదులు దాటిన వయసు కాబట్టి ముసలమ్మ అంటున్నారు. కానీ ఆనాటి అభిమానులకు జీనత్ ఈనాటికి శృంగార రసాధిదేవతనే చెప్పవచ్చు. అందువల్ల జీనత్ పుట్టినరోజున ఫ్యాన్స్ ఆమె పాత చిత్రాలు చూసి ఆనందిస్తారని భావించవచ్చు. శ్రీకాంత్, రాశి, పృథ్వీ ప్రధాన పాత్రధారుడుగా తెరకెక్కిన చిత్రం ప్రేయసి రావే. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం ద్వారా చంద్రమహేష్ దర్శకునిగా పరిచయమయ్యారు. 1999 నవంబర్ 19న ప్రేయసి రావే జనం ముందు నిలిచింది. అనుకోని పరిస్థితుల్లో ఓ అమ్మాయి తాను ప్రేమించిన వాడిని కాకుండా వేరే వ్యక్తిని పెళ్లాడవలసి వస్తుంది. ప్రియుడు ఆమెను తనతో వచ్చేయమని చెబుతూ ఉంటాడు. భర్తను ప్రేమించడం మొదలెట్టిన ఆ అమ్మాయి ప్రియుడి మాటను మన్నించదు. ఆమె భర్తకు గుండె ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. హీరో తాను చనిపోతూ తన గుండెను ఆమె భర్తకు అమర్చమని చెబుతాడు. దాంతో కథ ముగుస్తుంది. ఈ చిత్రానికి శ్రీలేఖ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం దర్శకునిగా చంద్రమహేష్కు మంచి పేరు సంపాదించి పెట్టింది. తెలుగులో మెగాస్టార్గా సాగుతున్న చిరంజీవి అప్పట్లో 3 హిందీ చిత్రాల్లో హీరోగా నటించి అలరించారు. ప్రతిబంధ్, ఆజ్కా గూండారాజ్ సినిమాలతో ఉత్తరాదిన చిరంజీవికి మంచి పేరు లభించింది. దాంతో తమిళంలో విజయం సాధించిన జెంటిల్మ్యాన్ సినిమాను హిందీలో చిరంజీవి హీరోగా ద జెంటిల్మ్యాన్ పేరుతో రూపొందించారు. మహేష్ భట్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ద జెంటిల్మ్యాన్ 1994 నవంబర్ 18న విడుదలైంది. చిరంజీవి సరసన జూహీ చావ్లా నాయక్గా నటించిన ఈ చిత్రానికి అను మాలిక్ స్వరకల్పన చేశారు. ఒరిజినల్ జెంటిల్మ్యాన్లోని ఏఆర్ రెహమాన్ ట్యూన్స్లో 3 అనుకరించారు. ద జెంటిల్మ్యాన్ అంతకుముందు చిరంజీవి నటించిన హిందీ చిత్రాల స్థాయిలో కాకపోయినా బాగానే అలరించింది. నటరత్న ఎన్టీఆర్, అంజలీదేవి జంటగా నటించిన వారసత్వం చిత్రాన్ని మంగళంపల్లి బ్రదర్స్ నిర్మించారు. తాపీ చాణక్య దర్శకత్వంలో రూపొందిన వారసత్వం 1964 నవంబర్ 19న విడుదలైంది. వారసుల్లేని ఓ కోటీశ్వరుని ఆస్తిని కాజేయాలని దూరపు బంధువు పథకం వేస్తాడు. అయితే అనూహ్యంగా అతనికి ఓ వారసుడు కలిసి వస్తాడు. వారికి బాబు పుట్టడం, ఆ పసివాడిని అంతమొందించాలని పలువురు ప్రయత్నించడం, చివరకు హీరో ఆ బాబును కాపాడడం జరుగుతుంది. అందువల్ల అతని ప్రేయసి అనుమానిస్తుంది. ఇలా సాగిన కథ చివరకు బాబు కన్నతల్లి దగ్గరకు చేరుకుంటాడు. ఆమె కూడా బాబు ఆలనాపాలన హీరో హీరోయిన్కి అప్పజెప్పడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. రిపీట్ రన్స్లోనూ ఆదరణ చూరగొంది. ఈ చిత్రానికి ఘంటసాల సంగీతం ఓ ఎస్సెట్.